కేంద్రంలో అగ్రహారం వీధిలో వెలిసి ఉన్న కంచి కామాక్షి ఏకాంబరేశ్వరుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. కంచి కామాక్షి ఆలయ కమిటీ చైర్మన్, జిల్లా విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు, ఆలయ ధర్మకర్త సింహాద్రి ధనంజయరావు, కొండపల్లి సూర్యనారాయణ, కాకినాడ రాజారావు ఆధ్వర్యంలో పురోహితులు కూనపల్లి సూర్యనారాయణ మూర్తి, గన్నవరపు నాగేశ్వర్ శర్మ, కూనపల్లి విశ్వనాథ్ శర్మ, కూనపల్లి రామకృష్ణ శర్మ వేద మంత్రోచ్చరణల మధ్య కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మందిరాలు కానీ అతని సహాయ సహకారాలతో అలాగే కాదు గణేష స్థలం కూడా ఇప్పించారు. వాళ్ళకు కూడా నిర్దిష్ట కార్యక్రమం గుంటూరులో ఉన్న శ్రీ కంచి కామాక్షి ఏకాంబరేశ్వర ఆలయం ఇక్కడ ప్రతిష్ట దగ్గర నుంచి ప్రతి సంవత్సరం కూడా పలువురు రోజు కంచిలో ఏ విధంగా అయితే ఈరోజే కళ్యాణం జరుగుతుంది, అదేవిధంగా మా ఈ ఆలయంలో కూడా ఈ పలువురు పౌరులు ప్రతి సంవత్సరం కూడా కళ్యాణ మహోత్సవం జరిపించడం జరుగుతూ ఉంది. దీనికి మరి గ్రామంలో ఉన్న వాళ్ళు కానీ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని వారి కోరికలు తీర్చుకొని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా అందరూ ఉన్నారు. కాబట్టి రోజు రోజుకి దినదిన ప్రవర్తనమై 4 గంటలతో కూర్చున్నటువంటి కళ్యాణం నేడు 100 గంటలతో కూడా ఈ కార్యక్రమాలు చక్కగా జరుగుతూ ఉన్నాయి. దాన్ని సహకరించే వాళ్ళందరికీ కూడా మా యొక్క కంచి కామాక్షి విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున, ఆలయ కమిటీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సంవత్సరంలో 1983వ సంవత్సరంలో శ్రీ కంచి కామాక్షి ఏకాంబరేశ్వర స్వామి ఆలయం శ్రీ కంచి కామాక్షి విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో అప్పుడు సీనియర్ సభ్యులు కొండపల్లి శ్రీరామూర్తి గారు, తదుపరి అప్పుడు ఉన్న సీనియర్ సభ్యులందరూ కాకినాడ రాజారావు గారు, అలాగే మా ధర్మకర్త గారు స్వర్గస్థులైన సింహాద్రి చెన్నయ్యాచార్య మేషారు, అలాగే కీర్తిశేషులు సింహాద్రి ముత్యంజయ రమేశారు, అలాగే కీర్తిశేషులు బొద్దూరు బరంగరేశ్వరు గారు, ఇంకా కీర్తిశేషులు చాలా మంది ఈ వ్యవస్థాపక సీనియర్లు ఇప్పుడు కొనసాగిస్తూ కంటిన్యూగా కంచి కామాక్షి విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నేటికి 43 సంవత్సరములుగా ఈ కామాక్షి ఏకాంబరేశ్వర కళ్యాణం అతి వైభవంగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ కళ్యాణంలో పాల్గొన్న, చూసిన, సహకరించిన ఎవ్వరికి కూడా వారు కోరికలు తీరి ఇంత సౌఖ్యాలతో అందరము ఉన్నాము. అంతటి మహత్వమైన తల్లి మా ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి ధర్మకర్త అయినటువంటి చెన్నయాచార్య కుమారులు ధనంజయ గారు నేటికి మామూలుగా మేమందరూ సహాయ సహకారాలతో ఉన్నవి కాకుండా మిగతా వాటి అన్ని భరిస్తూ పూర్తి సౌజన్యంతో ఈ కళ్యాణ మహోత్సవం నేటి వరకు జరిపిస్తున్నారు. అతను కూడా మన సంఘం తరపున అందరి